రైట్. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. రైట్ రైట్ మనతో పాటు సామ్యూల్ కార్తిక్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. సార్, 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చి ముందుకు వెళ్లాలన్నట్టుగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. న్యాయ సలహా కోసం కూడా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? జీవో తేలే అవకాశం ఉందా? సార్, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల పక్షాన నిలబడాలి, బీసీలకు అండగా ఉండాలి, బీసీలను ముందుకు తీసుకెళ్లాలి. బీసీలు అంటే వెనకబడిన వర్గాలు కాదు, బీసీలు అంటే బలమైన వర్గాలు అని చెప్పాలని, దాన్ని మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలని కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమైనటువంటి కార్యరూపమైనటువంటి ఆచరణ సాధ్యంగా చేయాలని చెప్పి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. రాష్ట్రపతి పైన చర్యలు తీసుకోవడం ఏంటి సార్? నాకు తెలియక అడుగుతా, ఫస్ట్ టైం వింటున్నా. రాష్ట్రపతి పైన చర్యలు తీసుకోవడం ఏంటి? రాష్ట్రపతి పైన, గవర్నర్ పైన అంటే ఆయన ఉద్దేశం కార్తిక్ గారు ఆయన కొంచెం కరెక్ట్ గా మాట్లాడలేదు ఆ విషయం. చర్యలు తీసుకోవడం కాదు, ఆయన కోర్టుకి వెళ్ళి ఏదన్నా చేయాలి అనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది. రైట్ సార్, చర్యలు అంటే అది కాదు సార్. రిట్ వేసుకోవచ్చు కదా, సుప్రీంకోర్టు పోవచ్చు కదా. దాన్ని ఇన్ప్లీడ్ అంటారు సార్. సార్, దాని గురించే ఇన్ప్లీడ్ అవుతాం మేము. ఇన్ప్లీడ్ అవ్వడానికి న్యాయపరమైనటువంటి అంశాలు ఏమున్నాయి, మనకు కావాల్సి మనం ఎట్లా దీంట్లో ఇన్ప్లీడ్ అవ్వడానికి మనకి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎట్లా అవకాశాలు ఉన్నాయి, దీన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలని దానికోసమే తమిళనాడు వాళ్ళు వేసినటువంటి కేసులో ఇంప్లీడ్ అవుతామని అదే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము గతంలో కూడా శాసనసభలో కూడా ఇదే వేదిక పైన, స్వతంత్ర వేదిక పైనే బీజేపీ పార్టీ నాయకులు ఆ రోజు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఇస్తారని మమ్మల్ని ఛాలెంజ్ చేస్తే నేను గతంలో కూడా శాసనసభలో అధికారికంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటల్ని నేను స్వతంత్ర వేదిక పైనే వినిపించిన. సాధ్యమైనంత వరకు 99% చట్టబద్ధంగానే 42% టికెట్లు ఇవ్వడానికి, కేవలం రాజకీయమే కాదు అన్ని రంగాల్లో కూడా, ఉద్యోగము, విద్య, వైద్యం, అన్ని రంగాల్లో కూడా 42% రిజర్వేషన్ కల్పించడానికి మా వంతు కృషి చేస్తాము. దానికి అందరి సహకారం కావాలి, అందరూ సహకరించండి అని అందరిని మేము అడిగినాం. మేమేమి మొత్తం మేమే చేస్తాం, మొత్తం మాదే ఉంది, మేం కాకపోతే ఇవ్వట్లేడు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రాజకీయ పార్టీ, మిగతా వాళ్ళు ఎవరికి అసలు మెడక మీద తలకాయ లేదని మేము ఎప్పుడు మాట్లాడలే. మేము ఎప్పుడు మాట్లాడిన ఏమన్నాము, రాష్ట్ర ప్రభుత్వంగా 119 మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ఉన్నారు, మిగిలిన 40 మంది శాసనసభ్యులు కూడా దయచేసి మాతో సహకరించండి. మాకు అంటే మీరు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సలహాలు సూచనలు ఇవ్వండి మాకు అని మేము గౌరవప్రదంగా ప్రజాస్వామ్యయుతంగానే వారిపైన ఒక అప్పీల్ పెట్టాం. కానీ వాళ్ళు ఏ రోజు కూడా సహకరించకపోగా మా వివరాలు మీ వివరాలు ఇవ్వలేదు సార్ అంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర తెచ్చుకోపో అన్నారు. ఇట్లానైనా బాధ్యత కలిగినటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా 42% రిజర్వేషన్లు కేవలము ఎన్నికలలో, రాజకీయాలలో అవసరాల కోసం మాత్రమే కాదు, విద్యా, వైద్యం ఇలా అన్ని రంగాల్లో కూడా ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధితోని కాంగ్రెస్ పార్టీ ఉంది. గతంలో ఇన్ని సంవత్సరాలుగా జరగనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మనం వెళ్ళే ప్రయాణంలో, చేసే ప్రయాణంలో సమస్తము సాఫీగా ఉంటుందని అనుకోలేము, అనుకోకూడదు కూడా. అక్కడక్కడ హర్డిల్స్ వచ్చినప్పుడు స్లో అవుతాం, ముందుకెళ్తాం. సార్, జాగిలంగా ఉన్న రోడ్ల పైన కూడా మనం జాగ్వర్ కార్లు వెళ్ళేటప్పుడు కూడా అప్పుడప్పుడు ఎక్సలేటర్ మీదకి వెళ్ళి కాలు తీస్తాం సార్. దాని అర్థము భయపడ్డామనో, కారు ముందుకెళ్ళదనో, రోడ్డు బాగోలేదనో కాదు. సేఫ్టీ, మన మనుషులముగా మనం ఒక్కొక్కసారి కాలు తీస్తాం కానీ మళ్ళీ పెడతాం. అంతే ఫార్ములా ఇక్కడ కూడా. ఒక్క అడుగు వెనకేసినారనో, లేకపోతే ఒక్క రోజు ఆగిందనో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించాల్సిన. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, బీసీ లెక్కలు కరెక్ట్గా చూపించలేదు అనే ఒక వాదన బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ చేస్తుంది. నిజంగానే బీసీ లెక్కలు కరెక్ట్గానే చూపించారా మీరు? అందులో ముస్లింలు కలపడానికి కారణాలు ఏంటి సార్? మేము ముస్లింలా, హిందువులా, క్రిస్టియన్లా అని లెక్కలు చేయలేదు. మీరు చేసే కుల వృత్తి ఏంటి? కులాల ఆధారితంగానే మన దేశంలో క్యాస్ట్లు వచ్చినాయి. ఇప్పుడు మాదిగోళ్ళు ఉంటారు సార్, మాదిగోళ్ళని ఎందుకు అంటారు సార్? వాళ్ళు చెప్పులు కుడతారు కాబట్టి మాదిగోళ్ళు అంటారు. గొల్లో పాలు పిండేటోళ్ళని గొల్లోళ్ళు అంటాము, చెట్లు ఎక్కేటోళ్ళను గౌండ్లోళ్ళు అంటాము. అంతేగాని బట్టలు కుట్టే వాళ్ళను సాలోళ్ళు అంటాం, నేసే వాళ్ళను నేతనాలు అంటాం. కులాల ఆధారితంగా అంటే వాళ్ళు చేసే పని ఆధారితంగా మనకు కులాలు వచ్చినాయి, కానీ మనం ఆచరించే మతాల వల్ల మనకేడా కూడా కులాలు రాలేదు. కాబట్టి బీజేపీ పార్టీ ఏంటంటే చిత్తశుద్ధి లేక, చేసే ఆలోచన లేక, వారిని బీసీల పట్ల వారికి
మంచి చేయాలన్న ఆలోచన లేక ఏదో ఒక సాకు చూపించాలి. కాబట్టి ఇగో ముస్లింలు మనుషులు గారా మరి ముస్లింలు మీరు అంతా విదేశించే మీరు ఎందుకు హైదరాబాద్ పార్లమెంట్ లో పోటీ చేసినటువంటి మాధవిలత గారు ఎందుకు మసీదుల చుట్టూ తిరుగుతున్నారు? దానికి సమాధానం చెప్పండి. మీరు ఇవేమీ చెప్పకుండా ఉట్టిగా ముస్లింలకు ఇచ్చినారని బూచిగా చూపెట్టారు. సరే, మేము కరెక్ట్గా చేయలేదు, మీరు చేయొచ్చు కదా. మాకన్నా బాగా మీరు ఏం చేస్తారో చేయండి. మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం, దాంట్లో మేము పాసా ఫెయిల్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మీరు మాకన్నా బాగా ఏమైనా చేయగలిగితే చేయండి. ఎప్పుడో 2020లో చేయాల్సినట్టు గణాంకాలను ఎందుకు మీరు చేస్తలేరు? కరోనా ఉంది అని సాకు చెప్తున్నారు. 2021లో చేయొచ్చు కదా, 2022లో చేయొచ్చు కదా, 2023లో చేయొచ్చు కదా, 2024లో కూడా చేయొచ్చు కదా. ఎందుకు సార్ ఈ సంవత్సరం 2025లో కూడా చేయొచ్చు కదా? మీకు చేయచాతగాక మీరు ప్రతి దానికి కూడా ఒక సాకు చెప్తూ ముస్లింలకు ఇచ్చిరని లేకపోతే సరిగ్గా చేయలేదని వీళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఏమంటారు? మమ్మల్ని మా ఎమ్మెల్యేని శాసనసభలో నమ్మించి మోసం చేసినారంట. ఏం సార్ ఇది? ఉన్న పిల్లలాటన చాక్లెట్ ఇచ్చి మమ్మల్ని మోసం చేసిన వాళ్ళకు చట్టాన్ని పుస్తకాన్ని వాళ్ళు చేతికి ఇచ్చి చదివిన తర్వాతనే అక్కడ చర్చ జరిగిన తర్వాతనే కాగితం మీద సంతకం పెడతారు. కానీ ఉట్టిగానే మమ్మల్ని నమ్మించి మోసం చేశారని చెప్పడానికి వీళ్ళకి మనస్సాక్షి ఎట్లా వస్తుంది నాకు అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది, ఒక ప్రయత్నం బీసీలకు మంచి చేయాలన్న ప్రయత్నంతో మీరు అందరూ కలిసి రండి. 10 ఏళ్ళు పాలన చేసిన వాళ్ళు, 11 సంవత్సరాలుగా పాలన చేస్తున్న వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు అందరూ కూడా మాతో కలిసి రండి. మాకేమైనా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి. ఎక్కడైనా ఏదైనా అవకాశం ఉండి ఇంకా మంచిగా చేయగలిగి ఉంటే అక్కడ ఈ అవకాశం ఉంది సార్, ఇంకా మంచిగా చేయొచ్చు అని సలహాగా చెప్పండి. అది కాకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇయ్యము, వీళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇయ్యము, మాకన్నా బాగా వీళ్ళు చేస్తలేరు. ఏదేమైనా మత రిజర్వేషన్లకి అయితే మేము ఒప్పుకోమని బీజేపీ కరాఖండిగా చెప్తున్న నేపథ్యంలో ముస్లింలను మినహాయిస్తే మేము మద్దతు ఇస్తామని చెప్తున్నారు కదా. మరి ఆ విధంగా ఏమన్నా మీరన్నా ఆలోచిస్తున్నారు? లేదు సార్, అందుకే వీళ్ళు శాసనసభ్యులు చట్టాన్ని మొత్తం చదివి దానికి సంతకం పెట్టిరు. 42% మేము ఒప్పుకుంటున్నామని వాళ్ళు సంతకం పెట్టిరు. సంతకం పెట్టిన తర్వాత వీళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి మమ్మల్ని మోసం చేసిరు అని యూటర్న్ తీసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అందులో ముస్లింల సంఖ్యని చూపించలేదా? అప్పుడు బీజేపీ వాళ్ళకి తెలియదు అంటారా? అదే అంటున్నా. మరి వాళ్ళు పుస్తకం ఏం చదివి వాళ్ళకి ఆ రోజు చట్టం ఇచ్చినప్పుడు చర్చలో మరి ప్రశ్న ఎందుకు అడగలేదు? వాళ్ళు ఆ రోజు అంత అమాయకులు ఉన్నారా ఎమ్మెల్యేలు? కాబట్టి ఆ రోజే సార్ మరి ఈ పుస్తకం ఇచ్చారు, ఈ పుస్తకంలో మమ్మల్ని సంతకం పెట్టరు, ఈ చట్టం మీద సంతకం పెట్టమంటున్నారు, మరి ఏం చేయమంటారు అని చర్చ పెట్టినాం కదా, అందులో క్వశ్చన్ అవర్ ఇచ్చినాం కదా, ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉండే కదా. ఎందుకు చేయలేదు? 33% 22% తీసుకొని వచ్చి ఈరోజు మళ్ళీ మాకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంది అని మేము కరీంనగర్లో ధర్నా చేస్తామంటే ప్రకృతి మీకు సహకరించలేదు. మీరు చేసే ధర్నాకి, మీరు చేసే పోరాటంలో చిత్తశుద్ధి లేదు. కాబట్టి ప్రకృతి మీరు ముందుకెళ్ళడానికి ఎవరో వేరే వాళ్ళు కాదు, ప్రకృతి వచ్చి అడ్డం పడ్డది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి అంశంలో కూడా ప్రతి సమాజము, ప్రతి వర్గము, ప్రకృతి ఇలా ప్రతిదీ కూడా సహకరిస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎందుకు జరగలేదు అని ప్రశ్న చేస్తే ఈ సెకండ్కి సమాధానం పూర్తి కరెక్ట్గా చెప్పలేకపోవచ్చేమో ఎవరైనా సరే. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి పనికి ఎవరో మనుషులు, వ్యక్తులు చెప్పాల్సిన అవసరం లేదు. కాలమే సమాధానం సరిగ్గా చెప్తుంది. కాబట్టి ఈ విషయాల్ని గతంలో నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు మేము నిరూపించుకుంటూనే వచ్చినాం. కాబట్టి కార్తిక్ గారు ఇంకా మాట్లాడదామండి. మనతో ఇంకో గెస్ట్ ఉన్నారు.